సో దయచేసి అర్థం చేసుకో, ఈజీ మనీ ఎప్పుడు రాదు స్వామి. నువ్వు మట్కాలాడి, పత్తాలాడి, బెట్టింగ్లకు పోయి దీనిలో నుంచి డబ్బులు వస్తుందంటే ఇది శుద్ధ అబద్ధం. ఒక్క మాట చెప్తానని బాగా గుర్తుపెట్టుకో, ఆడేవాడు ఎప్పుడే కానీ గెలవడు, ఆడిచ్చేవాడే గెలుస్తాడు. ఆడిచ్చేవాడే నీ డబ్బు మొత్తం లాక్కుంటాడు. ఆడిచ్చేవాడు 100%. ఇట్స్ కాల్డ్ గ్యాంబ్లింగ్ మా. గ్యాంబ్లింగ్ కాబట్టే వాళ్ళు ఆడిస్తారు. వాళ్ళు ఆడరు చూడు. నీ దగ్గర ఉండే డబ్బంతా ఎత్తుకొని పోయి ఏదో పెడతామని చెప్పేసి ఒక ఈగోతో నువ్వు వాటికి పోతావు చూడు. దట్స్ కాల్డ్ వేర్ యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు దట్ డేంజర్ జోన్. కాబట్టి ప్లీజ్ దయచేసి యువత ఇట్లా గ్యాంబ్లింగ్లకి దీనికి దూరం ఉండండి. నేను క్లియర్గానే చెప్పినాను, నేను ఈజీ మనీ రాదయా. ఫాస్ట్గా ఏదన్నా వచ్చిందంటే ఫాస్ట్గానే వెళ్ళిపోతుంది. ఈ పొద్దు నీకు 1,00,000 రావచ్చు, పొద్దున్నే 2 లక్షలు పోతుంది. జీవితాంతం ప్రతిరోజు 1,00,000 వచ్చేది 2 లక్షలు పోయేదే ఉంటే నువ్వు మైనస్లో ఉంటావు స్వామి. కాబట్టి అర్థం చేసుకో, దయచేసి మారు. కష్టపడిండే దాంట్లోనే నీకు ఒక ఆనందం ఉంటుంది. కష్టపడి వచ్చిన డబ్బే నిన్ను సుఖపెడుతుంది, నీకు కీర్తినిస్తుంది, మర్యాదనిస్తుంది. అంతేగాని ఫాస్ట్గా వచ్చిన మనీలో హ్యాపీనెస్ ఉండదయా, నిద్ర రాదయా. నా మాట అర్థం చేసుకో. ఇంకా అర్థం చేసుకోనంటే ఇంక నేనేం చేయలేను. ఏం చెప్తాం మనం, ఇంకా అర్థం చేసుకోలేను.